బాలయ్య బాబాయ్‌కి హోంశాఖ ఇవ్వాలంటూ మీడియా ముందుకి వచ్చారట జూనియర్ ఎన్టీఆర్. నందమూరి బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా మరోసారి గెలిచారు. మొత్తానికి హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఇప్పుడు నందమూరి బాలయ్య బాబు అయితే మంత్రి పదవిని ఏవైనా ఆశించబోతున్నారా? మరి జగన్మోహన్ రెడ్డిని ఓడించి భారీగా సీట్లు గెలిచినటువంటి చంద్రబాబుకి ఇది చాలా టఫెస్ట్ ఫైట్. గతంలో జగన్మోహన్ రెడ్డికి అలాంటి ఒక పరిస్థితి వచ్చింది. ఎవరిని పదవులిచ్చి ఆనందపెట్టాలి, ఎవరికి టఫ్ ఫైట్ ఇవ్వాలి అంటూ రకరకాల ఊహాగానాలున్నాయి. మరి భారీ మెజారిటీతో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం అంటే పదవులివ్వడానికి కొంతమందిని పక్కన పెట్టాల్సిందే. మరి ఈ సందర్భంలో కుటుంబ సభ్యులని మరి ఖచ్చితంగా ఏదో ఒక పదవి ఇవ్వాలి గదా అంటూ మరి అభిమానులు సైతం అనుకుంటున్నారు. ముఖ్యంగా నందమూరి బాలకృష్ణకైతే హోంశాఖ ఇవ్వాలని మీడియా ముందుకొచ్చారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ ఇటీవల మీడియా ముందుకు రాగా నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున మూడవసారి ఎమ్మెల్యేగా గెలవడంతో ఖచ్చితంగా ఆయనకి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలని, మరి హెల్త్ మినిస్ట్రీ ఆయనకి ఇవ్వాలని, లేదంటే హోంశాఖ ఇవ్వాలని నందమూరి బాలకృష్ణపై తన అభిమానాన్ని చాటుకున్నారట మన నందమూరి జూనియర్ ఎన్టీఆర్. సో, జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్య తెలుగుదేశం పార్టీ గెలవడంతో తను సోషల్ మీడియా ద్వారా అయితే నేరుగా వచ్చి శుభాకాంక్షలు అందించారు. కొద్దిగా వర్క్ లోడ్ ఉండడం వల్ల నేరుగా రాలేకపోయానని, కాకపోతే తమ తరపు నుంచి అఖండ మెజారిటీతో గెలిచినందుకు భారీగా శుభాకాంక్షలంటూ ఎన్టీఆర్ అయితే తెలియజేశారు. అంతేకాకుండా ఆయనకి బాలకృష్ణ బాబాయ్ హ్యాట్రిక్ కొట్టారని ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు బాలయ్య బాబుకి కూడా మంత్రి పదవి రావాలని, అది హోంశాఖ ఇవ్వాలని జూనియర్ ఎన్టీఆర్ కోరారట.